బాగి అమర్కి శోభనం జరిగితేనే వినోద్కి చిత్రకు శోభనం జరగాలని, లేకపోతే చిత్ర ప్రాణాలకి ప్రమాదమని పంతులు గారు చెప్పడంతో ఇక చిత్ర మనోహరి ఇద్దరు కూడా పక్కకు వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు నువ్వు ఏం చేస్తున్నావు చిత్ర? మనం అనుకున్నది ఏంటి? ఇక్కడ జరిగేదేంటి? నువ్వు నన్ను మోసం చేస్తూ కావాలని వాళ్ళ వైపుకి మాట్లాడడం లేదు కదా అని చెప్పి వాళ్ళిద్దరిని కలపాలని చూడడం లేదు కదా అని చిత్రని మనోహరి అనుమానిస్తూ ఉంటుంది. దాంతో చిత్ర, లేదు మనోహరి, నేను అలా ఎందుకు చేస్తాను? నీకు బాగి మీద ఎంత కోపం ఉందో నాకు కూడా అంతే కోపం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళిద్దరూ ఒకటవ్వకూడదు, అందుకే వేరే ప్లాన్ ఏదైనా ఆలోచిస్తానని చెప్పి చిత్ర అంటూ ఉంటుంది. అసలు ఉదయం నన్నెవరో తోసినట్టుగా అనిపించింది, ఎలా కింద పడ్డానో అర్థం కావట్లేదు అని చెప్పి చిత్ర అంటూ ఉంటే, నాకు కూడా ఎవరో తోసినట్టుగా అనిపించింది. అక్కడ నేను పడిపోయినప్పుడు బాగి ఉంది అంటే అక్కడ ఆరు కూడా ఉండే ఉంటుంది. ఆరు తన శక్తులతో మనల్ని కింద పడేసి ఉంటుందని చెప్పి మనం అంటూ ఉంటుంది. దాంతో చిత్ర, అంటే మనం పిల్లల జోలికి కానీ ఆ బాగి జోలికి కానీ వెళ్తే ఆరు మనల్ని చంపడానికి ప్రయత్నిస్తుందా అని చెప్పి చిత్ర భయపడిపోతూ ఉంటుంది. అది శక్తులను ఉపయోగించిన ప్రతిసారి వీక్ అవుతుందని గోర నాతో చెబుతూ ఉండేవాడు. ఒకసారి మనం వెళ్ళి స్వామీజీని కలుద్దాము అని చెప్పి మనోహరి చిత్రతో అంటూ ఉంటుంది. ఇక సాయంత్రం పూట వినోద్ బుక్ చదువుతూ బయట కూర్చొని ఉంటాడు. ఇదేంటి వినోద్, బుక్ చదువుతూ బయట కూర్చున్నావు? చిత్రతో కబుర్లు చెప్తూ హాయిగా తనతో స్పెండ్ చేయొచ్చు కదా, ఎందుకంటే తను ఇంటికి కొత్తగా వచ్చింది అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. దాంతో వినోద్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు. నిన్నెరా చిత్ర దగ్గర ఉండకుండా ఇక్కడ ఎందుకున్నావని చెప్పి అమర్ అడుగుతూ ఉంటే, అప్పుడే అక్కడికి వచ్చిన చిత్ర, అదిగో తొంగి తొంగి చూస్తుంది కదా, మీ భార్యని వెళ్ళి అడగండి అని చెప్పి అంటూ ఉంటుంది. అమర్ని చూడగానే బాగి దాక్కుంటుంది. అమర్ బాగి దగ్గరికి వచ్చి, వినోద్ చిత్ర విడివిడిగా ఎందుకుంటున్నారు? మనోహరి గదిలో చిత్ర ఎందుకు పడుకుంటుందని చెప్పి అడుగుతూ ఉంటే, అప్పుడు బాగి మీ వల్లే అని చెప్పి అంటూ ఉంటుంది. మీకు నాకు శోభనం జరగకుండా వాళ్ళిద్దరికీ శోభనం జరగకూడదని పంతులు గారు చెప్పారు అని బాగి అంటూ ఉంటే అమర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి, అప్పుడే మన ఇద్దరికి ఫస్ట్ నైట్ జరిగినట్టుగా డ్యూయట్ వేసుకున్నారా అని చెప్పి బాగి అమర్ని హక్ చేసుకుంటుంది. నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పి అమర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరో పక్క రణవీర్ కొంతమంది రౌడీలను ఇంటికి పిలుస్తాడు. అప్పుడు అక్కడున్న లాయర్ రౌడీలకి అంజు ఫోటోని చూపిస్తూ, రేపు మీరు ఈ పాపని మర్డర్ చేయాలి, వాళ్ళు ఉదయాన్నే స్కూల్కి వెళ్తారు, అప్పుడు ఈ రాతోడనే అతన్ని అడ్డుకుంటే చాలు, మిగతా ముగ్గురు చిన్నపిల్లలే, వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరు అని రౌడీలకు చెప్తూ ఉంటే సరే అని వాళ్ళు అంటూ ఉంటారు. ఆగు లాయరు, రేపు మనం చేసేది మర్డర్ కాదు యాక్సిడెంట్ అని చెప్పి రణవీర్ అంటాడు. యాక్సిడెంటా? అదే కనుక జరిగితే మిగతా ముగ్గురు పిల్లలకు కూడా ప్రమాదం కదా అని చెప్పి కార్లో రాతోడితో పాటు మిగతా ముగ్గురు పిల్లలు ఉంటారు కదా అని లాయర్ అంటూ ఉంటే, అలా అందరూ చేస్తేనే కదా మర్డర్ అని ఎవరికి డౌట్ రాదు, అందుకే యాక్సిడెంట్ చేయాలని అనుకుంటున్నాను. రేపు వీడొక లారీ డ్రైవ్ చేస్తాడు, నేను ఒక లారీ డ్రైవ్ చేస్తాను, ఇద్దరం ఒకేసారి వచ్చి ఆ కార్ని గుద్దితే అందులో ఎవరు బతికే ఛాన్సే ఉండదు అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. దాంతో లాయర్, ఇది పాపం కదా అని చెప్పి అంటూ ఉంటాడు. లాయరు, ఇదే ఫైనల్ ప్లాన్, నువ్వేం మాట్లాడకు అని చెప్పి రణవీర్ ఎంతో క్రూరంగా ప్రవర్తిస్తూ లోపలికి వెళ్ళిపోతాడు. మరోపక్క తర్వాత రోజు ఉదయాన్నే పిల్లలు స్కూల్కి రెడీ అవుతూ ఉంటే, అప్పుడు ఆరు పిల్లల్ని రెడీ చేయలేకపోతున్నానని చెప్పి బాధపడుతూ ఉంటుంది. అప్పుడే గుప్తా అక్కడికి వస్తాడు. ఏంటి గుప్తా గారు, ఈరోజు బిజీగా ఉంటానన్నారు కదా అని చెప్పి ఆరు అంటుంది. బాలిక, నీతో ఒక విషయం చెప్పాలి, ఏదో మహాప్రలయం ముంచుకు రాబోతుందని నా మనసుకు తెలుస్తుంది. ఆ ప్రళయం నీ పిల్ల పిచ్చుకలకో, నీ సహోదరికో, నీ పతిదేవుడికో ఎవరికో తెలియడం లేదు అని చెప్పి గుప్తా అంటూ ఉంటే, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు గుప్తా గారు, ఇప్పుడే వెళ్ళి వాళ్ళని ఆపుతాను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. వద్దు బాలిక, అలా విధికి ఎదురెళ్ళకూడదు, ఏం జరుగుతుందో చూస్తూ ఉండు అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. బాగి అమరిద్దరూ పిల్లల్ని పంపించడం కోసం అని చెప్పి బయటకు వస్తారు. రాతోడు పిల్లల్ని కార్లో ఎక్కించుకొని వెళ్తూ ఉంటే అమర్ బాగి ఇద్దరు కూడా బాయ్ చెప్తూ ఉంటారు. గుప్తా గారు, ఒక్కసారి వెళ్ళి బాగితో మాట్లాడొస్తాను అని చెప్పి ఆరు అంటూ ఉంటే, వద్దు బాలిక, సహోదరి ఒక్కతే లేదు కదా, నువ్వు అలా వెళ్ళి మాట్లాడకూడదు అని చెప్పి గుప్తా ఆరుని వెళ్ళనివ్వకుండా ఆపుతాడు. దాంతో ఆరు టెన్షన్గా చూస్తూ ఉంటుంది. మరో పక్క రాతోడు పిల్లల్ని తీసుకొని స్కూల్కి బయలుదేరి వస్తూ ఉంటే, అప్పుడు రణవీర్ మనిషి అక్కడుండి మొత్తం కూడా అబ్జర్వ్ చేస్తూ, అన్న ఇప్పుడే పిల్లలు స్కూల్కి బయలుదేరారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటే
రణవీర్ లారీతో యాక్సిడెంట్ చేయడానికి సిద్ధంగా ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.